వెన్స్ కొంచెం ఏమైనా గూగుల్ మ్యాప్స్ కూడా ఉంటే ఒకేసారి పట్టుకోండి. ఆ ప్లాన్స్ గూగుల్ మ్యాప్ తీసుకుని అడ్రస్ చేయడం ఇది. ఓకే అక్క, గోల్డ్ అక్క, నువ్వు ఎక్కడిపోతే అక్కతోటి అక్క దమ్ పడుతున్నాడా రైడానా? చలో ఇది పెద్దగా చేస్తలేదా మళ్ళీ? అదే ఇప్పుడు మేడం వాళ్ళు ఇదే ఇప్పుడు ఒక 2 crores వరకు శాంక్షన్ అయిందన్న. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ పవన్ మోటార్స్ వరకు పోవాలి. రైల్వేలు కాంట్రాక్టర్ మాట్లాడితే నాకు లేదు అని అంటారు. అది ఓకే, అంటే ఏం చేస్తారు మేడం? కాంపౌండ్ వాళ్ళు ఎందుకమ్మా ఇంకా ఆర్ట్ల కూడా ఫుల్ ఉన్నాయి. ఏమైనా ప్లే ఎక్విప్మెంట్ పెట్టండి. మరి ఏమైనా ఏం ప్రపోజల్ అయితే ఏముందా? దానండి మీరు ఒక ప్రపోజల్ ఇస్తే నేను పంపిస్తాను. మీ మన ఇది ఈ నడుచుకుంటూ వచ్చే ఫోటో ఈరోజు 141 డివిజన్ గౌతమ్ నగర్లో మన చిన్మయ్ మార్గ్లో వర్షం పడినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం అవుతుంది. ఇళ్ళల్లోకి నీళ్లు పోవడము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఈరోజు దానికోసం సొల్యూషన్ కోసం అని చెప్పేసి మన డిఈ గారితో, అదేవిధంగా ఈఈ దివ్యజ్యోతి గారితో కూడా, అలాగే మన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్న గారు కూడా విచ్చేసి దానికోసం మార్గాన్ని కనుక్కోవడం కోసం పర్యటించడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసులందరితో కూడా పర్యటించి దానికి సొల్యూషన్ ఏంది అనేది తెలుసుకోవడానికి ఈరోజు ఈ సందర్భంగా అందరూ కూడా మాకు సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయమ్మా? కనెక్టింగ్ లేదా మేడం? ఈ టనల్ టు ఈ టనల్ కనెక్ట్ చేయలేదు. ఒక్కటి మీ టెక్నాలజికల్ సర్వే, మీ డీసెంటింగ్ ఏంటి, మీ ఇక్కడ నుంచి అంటే సందర్భంగానే వాళ్ళ ఇల్లు తీసుకుందాం. లేకపోతే అనవసరంగా వాళ్ళని ఇబ్బంది చేసినట్టు మీరు ఒక్కసారి అది కూడా ప్యానల్ లైన్ ఒకసారి స్టడీ చేయండి. రైల్వే వాళ్ళని ఏమైనా రిక్వెస్ట్ చేసుకునేది కూడా రిక్వెస్ట్ చేసుకుందాం వాళ్ళని. అట్లా అందుకని మీరు 2 టన్నెల్ ఇచ్చినాం. ఏమున్నా మా రైల్వే ల్యాండ్ ఫర్దర్గా ఆర్సీసీ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళు ఒక్కసారి చూడని వాళ్ళు చెప్పింది అందుకని ఇక్కడ 2 crores అక్కడ 2 crores వచ్చింది. అందుకే నాకు ఫర్దర్గా అయితే వాళ్ళు ఉన్నదే క్లోజ్ చేస్తున్నాం. లేదు ఆ ట్రైన్ చేయలేదంటుండు. అన్న కూడా ఒకటి చెప్తుండు. ఏమని అంటుండు, వాళ్ళు ఆల్రెడీ 2 మీకు వెంటలు ఇచ్చారు కాబట్టి ఎక్కడ దక్కడనే డైవర్ట్ కావాలనేది వాళ్ళ ఆలోచన ఉన్నట్టుంది. మళ్ళీ వాళ్ళ ల్యాండ్లకి మేము మళ్ళీ అలో చేయమని ఒకవేళ ఉంది అనుకో, మేము ఇది ఇచ్చింది ఆ పర్పస్ అన్నప్పుడు అట్లాగా ఆ వెంట నుంచి ఈ వెంట మీరు ప్రపోజల్ పెట్టి శాంక్షన్ కావాలి కదా, శాంక్షన్ అయ్యి మన వర్క్ కోసం మరి ల్యాండ్ అక్విజిషన్కి ఇలా 141 డివిజన్లో మా కార్పొరేటర్ సునీతారామ్ యాదవ్ గారితో, అదేవిధంగా లౌక్య మేడం, దివ్యజ్యోతి మేడం గారితో, అదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతోటి ఇక్కడ పర్యటించడం జరిగింది. ప్రత్యేకంగా చిన్మయ మార్గ్లో ప్రతి వర్షాకాలం ఈ యొక్క ఏరియా మునిగిపోవడము, సో దానికి ఏ విధమైన చర్యలు చేపడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టోటల్గా అన్ని ఏరియాలు తిరిగి చూడడం జరిగింది. చాలా మటుకైతే ముందుకు పనులు అయినాయి, కానీ ఒక 2-3
పనుల దగ్గర ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉంది. వాటిని అడ్రస్ చేయడానికి అధికారుల హెల్ప్ తీసుకొని వాళ్ళు ఒక సొల్యూషన్ తోటి వస్తా అంటున్నారు. సో ఒక 2 ఇండ్ల మధ్యలోకించి ఆ నీళ్ళని పాస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. సో ఆ ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్. అదేవిధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక పాత డ్రైన్ని పునరుద్ధరించగలిగితే వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా, అంటే డ్రైన్ వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుందని అనుకుంటున్నాము. ఇవన్నిటి మీద స్టడీ చేయడానికి లౌక్య మేడం, దివ్య మేడం ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలోనే ఒక చక్కటి ఉపశమనం కలిగిస్తామని చెప్పేసి కాలనీవాసులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిన్మయ్ మార్గ్లో ఇది 60 ఫీట్ల రోడ్ అని అప్పుడు మన హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్లో ఉంది కాబట్టి దానిపైన కూడా అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దాని ఒరిజినల్గా ఎంతైతే రిక్వైర్డ్ ఉందో అంత మటుకే దాన్ని కుదించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అక్కడ 20 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడే ఉంది. దాన్ని 60 ఫీట్ల రోడ్డు చేయడం మూలన చాలా ఇండ్లు నష్టపోతాయి. అది ఇంకోటి ఎక్కడ త్రూ ఫేర్ కాదు, అంటే వేరే ఒక మేజర్ ఏరియాకి పోయే రోడ్డు కూడా కాదు, అది కాలనీల మధ్యలో తిరిగే రోడ్డు కాబట్టి దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇంకోటి ఒక పార్కు మన కాలనీ పేరు ఏంది, అది చిన్మయ్ మార్గ్ కాలనీ మీదేనా? అవే మిర్జాల్గూడ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన వెంకటేశ్వర నగర్. మళ్ళీ ఆ పార్క్ కూడా ఉంది 270 గజాల్లో. అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు అక్కడ పిల్లల ప్లే ఎక్విప్మెంట్ కానీ, పెద్దలు ఎక్సర్సైజ్ చేసుకునే డే టైం ఉన్న జిమ్స్ కానీ, అంటే ఓపెన్ జిమ్స్ కానీ పెట్టడానికి వాళ్ళు ఒక ప్రపోజల్ పంపిస్తా అన్నారు. అదేవిధంగా హార్టికల్చర్ వాళ్ళు కూడా దాన్ని ఎంతవరకు క్లీన్ చేసి గ్రీనరీ పెట్టడానికి కూడా వాళ్ళకు కూడా ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. త్వరలోనే ఈ పనులు చేపడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం సంతోషంగా ఉంది.